వీకెండ్ వచ్చిందంటే చాలు హ్యాపీగా టీవీ చూస్తూ అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. తిన్నామా పడుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడూ అలా కాకుండా అప్పుడప్పుడు ఫ్యామిలీతో బయటకు వెళ్తే కాస్త ఇంట్లో వాళ్ళకి కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. మేము కూడా అలానే అనుకున్నాం. సో వీకెండ్ రోజంతా బయట స్పెండ్ చేసి హ్యాపీగా అలా సరదాగా గడిపేసి వద్దాం అనుకున్నాము. సో ఎక్కడికి వెళ్దామా అని బాగా ఆలోచించి లియోనియర్ రిసార్ట్స్కి అయితే వచ్చేసాము. డే అవుటింగ్ వాళ్ళకైతే టికెట్ కౌంటర్ బయటే ఉంటుంది. సో మనం డైరెక్ట్గా వచ్చేసి అక్కడ టికెట్స్ తీసుకుని రావచ్చు. నార్మల్గా అయితే పర్ హెడ్ 1450 రూపీస్ పడుతుంది. సో మేమేం చేసామంటే ముందు రోజే టికెట్స్ బుక్ చేసి కొంత అడ్వాన్స్ అయితే వాళ్ళకి పే చేసాము. దానివల్ల పర్ హెడ్ మాకు వచ్చేసి 1370 అలా పడింది. ఇక్కడ ఓన్లీ డే అవుటింగే కాదు, నైట్ స్టే కూడా ఉంటుంది. బట్ దానికైతే సపరేట్ టికెట్ ఉంటుంది. అండ్ డే అవుటింగ్లో మనకు వచ్చేసి వెల్కమ్ డ్రింక్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే స్నాక్స్ ఇంక్లూడ్ చేస్తారు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 5 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. అండ్ వీకెండ్ కూడా కాబట్టి అస్సలు పార్కింగ్ కూడా ఖాళీ లేదు. జస్ట్ అలా పక్కన పార్క్ చేసేసాము. అందరికీ ఆల్మోస్ట్ ఒక 8 to 9 ఇయర్స్ లోపు పిల్లలే ఉన్నారు. సో మెయిన్ రిసార్ట్స్కి ఎందుకు వచ్చామంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వాటర్ అంటే ఎవరు ఇష్టపడ్డారు చెప్పండి, పెద్దవాళ్ళకే బాగా నచ్చుతుంది. అలాంటిది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో అందుకే రిసార్ట్స్కి అయితే వచ్చాము. ఎంట్రన్స్లో అయితే సైన్ బోర్డ్ ఉంటుంది, అసలు లోపల ఏమేమి ఉంటాయని మనకు ఒక ఐడియా కోసం. సో వన్స్ లోపలికి వెళ్ళంగానే మనకైతే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. ఇదైతే డిపెండ్స్ అనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. అండ్ అది తీసుకుని ఫస్ట్ అయితే ఇండోర్ గేమ్స్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఏ వాడాలన్నా మనం ఫస్ట్ అయితే కొంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళైతే మనకి కిట్ ఇస్తారు. మనం గేమ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ కిట్ని వాళ్ళకి ఇచ్చేస్తే మనీ అయితే మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఇండోర్ గేమ్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. సరే అవుట్డోర్ గేమ్స్ అన్నా చూద్దాం, అవన్నా బాగుంటాయా అని వస్తే అవి కూడా జస్ట్ యావరేజ్ అనే చెప్పాలి. కిడ్స్ ఆడుకోవడానికి ఇంకొన్ని గేమ్స్ ఉంటే బాగుండు అనిపించింది. వన్స్ మనం వాటర్ దగ్గరికి వెళ్ళామంటే మొబైల్స్ అస్సలు యూస్ చేయము. సో అందుకే ఇప్పుడే పూల్ అంతా ఎలా ఉంది అని చెప్పేసి ఓవరాల్ వ్యూ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి పూల్లో మ్యాక్సిమం హైట్ వచ్చేసి 4 feet, అంతకన్నా ఎక్కువ లేదు. అండ్ కిడ్స్కి వచ్చేసి అరౌండ్ 2.6 feet అలా ఉంది. ఇది వచ్చేసి కిడ్స్ ఏరియా. సో చిన్న స్లైడ్స్ అవి ఉన్నాయి, బాగున్నాయి పిల్లలు ఎంజాయ్ చేయడానికి. అడల్ట్స్కి వచ్చేసి స్టార్టింగ్లోనే 2 పెద్ద స్లైడ్స్ అయితే ఉన్నాయి. వన్స్ పూల్లో దిగామంటే అస్సలు బయటికి రాబోద్దు కాదు. చక్కగా మ్యూజిక్ ప్లే అవుతుంది, రెయిన్ డాన్స్ ఉంది, ఇంకా వాటర్లో ఫుల్గా ఆడుకోవచ్చు. సో అందరూ ఎప్పుడెప్పుడు వాటర్లోకి వెళ్దామని ఎక్సైటెడ్గా ఉన్నారు. కానీ ఫస్ట్ అయితే తినేసి ఆ తర్వాత ఇక పూల్లో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ రిసార్ట్స్కనే కాదు, మీరు ఏ రిసార్ట్స్కి వెళ్ళినా సరే స్విమ్మింగ్ డ్రెస్ అయితే సపరేట్గా మీరు తెచ్చుకోండి బయట నుండి. సో రిసార్ట్స్లో కూడా మనకు దొరుకుతాయి, బట్ అవేంటంటే అంత క్వాలిటీగా అనిపించవు. సో బయట మనకు నచ్చినవి తెచ్చుకుంటే బెటర్ కదా. డైనింగ్ హాల్కి అయితే వచ్చేసాము. బఫెట్ టైమింగ్స్ వచ్చేసి 12:30 to 3 o'clock అనమాట. సో అప్పుడప్పుడే జనాలు అందరూ వస్తున్నారు, ఫిల్ అవుతూ ఉంది. ఫుడ్ కూడా అంత సూపర్గా అయితే ఏం లేదు, జస్ట్ యావరేజ్గా ఉంది. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఓన్లీ చికెనే ఉంది. సో చికెన్లోనే డిఫరెంట్ ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ అయితే ఏం లేవు.
నచ్చని విషయం ఏంటంటే మేము స్నాక్స్కి 6 తర్వాత వెళ్ళాము. సో అప్పుడైతే మొత్తం క్లోజ్ చేస్తారు, ఏమీ లేదు, జస్ట్ టీ కాఫీ అయితే ఉన్నాయి, అవి కూడా చల్లారిపోయినాయి. సో ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి.